అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'అపూర్వ కానుక'. ఈ కథని రచించిన వారు కమల గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అఖిల్ కంగారుగా ఆఫీసు నుంచి బయటికి వచ్చి కారు స్టార్ట్ చేసి స్పీడ్గా ముందుకు పోనిచ్చాడు. కారు కంటే వేగంగా పోతున్నాయి అతని ఆలోచనలు. ఎందుకిలా చేసింది? తనకేదైనా అయితే నేను తట్టుకోగలనా? నాతో రోజు గొడవ పడుతున్నా, అత్తయ్య మామయ్యలను తిడుతున్నా ఓర్చుకున్నా. తన పరిస్థితి తెలుసు కాబట్టి ఈరోజు ఇంకా ఎక్కువ గొడవ చేసి అత్తయ్య మీదకి ఫ్లవర్ వాజు విసిరేసింది. దాంతో కోపంతో తనని కొట్టి ఆఫీసుకు వచ్చేశాను. దానివల్లే ఇలా చేసిందా అని ఆవేదన చెందాడు. అతని ఆవేదనకి, బాధకి, కన్నీళ్ళకి కారణం మోహన. తన ముద్దుల భార్య ఆత్మహత్యా యత్నం చెయ్యడమే. ఆమె అలా చేయడంలో అర్థం ఉంది. నేను తనని కొట్టడంలోనూ అర్థం ఉంది. తనని కొట్టే ప్రతిసారి నా చేతుల్ని గోడకేసి ఎన్నిసార్లు కొట్టుకున్నాను. మోహన అలా అవ్వటానికి, నేనిలా తనని కొట్టడానికి సరిగ్గా నెల రోజుల క్రితం జరిగిన సంఘటనే కారణం. ఒక్కసారిగా అతని ఆలోచనలు ముందు తమ గతం కదలాడింది. అఖిల్, మోహన ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నప్పటి నుంచే ప్రేమించుకున్నారు. తాము జీవితంలో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ ఈలోపు ఓ ఎన్ఆర్ఐ సంబంధం వచ్చిందని మోహన తల్లిదండ్రులు పెళ్లి సంబంధం ఖాయం చేసుకొని నిశ్చయ తాంబూలాలు తీసుకొని పెళ్లికి సిద్ధపడ్డారు. ఇక చేసేదేమీ లేక ఓ అర్ధరాత్రి పూట ఇల్లు విడిచి అఖిల్ దగ్గరికి వెళ్ళిపోయింది మోహన. తనకి తల్లి తండ్రి లేకపోయినా కన్నబిడ్డలా పెంచుకున్న మేనమామ ఆశీస్సులతో ఇద్దరూ జంటగా మారారు. మా పరువు తీసి వీడిని పెళ్లి చేసుకున్న నీవు ఇక మా దృష్టిలో చచ్చినట్టే అంటూ శాపనార్థాలు పెట్టి వెళ్ళిపోయారు తల్లి తండ్రి. అప్పటి నుంచి వారు ఒకసారి కూడా మోహనని చూడటానికి వచ్చింది లేదు. కానీ ఆ బాధ తెలియకుండా తమ కన్నబిడ్డల మోహనని చూసుకున్నారు అఖిల్ మేనమామ విష్ణు, సావిత్రి దంపతులు. వారి కాపురం సజావుగా సాగిపోతుంది. అఖిల్ తన మామయ్య కంపెనీని డెవలప్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఓ రోజు ఆఫీసులో ఇంపార్టెంట్ మీటింగ్లో ఉండంగా ఇంటి దగ్గర నుంచి ఫోన్. మోహన ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయిందని. మీటింగ్ని మధ్యలోనే ఆపేసి ఆగమేఘాల మీద ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే మోహనని టెస్ట్ చేస్తున్న డాక్టర్, కంగ్రాట్స్ మోహన, నువ్వు తల్లివి కాబోతున్నావు అంది. ఆ మాటలకి అందరిలోనూ సంతోషం. అఖిల్ మోహన దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు ప్రేమగా ఆమె చేతులు పట్టుకుని. థ్యాంక్ యూ సో మచ్ అఖి, నీ వల్లే నాకెంతటి ఆనందం దక్కింది. నా జీవితంలో మరిచిపోని అపురూపమైన బహుమతి ఏదైనా ఉంది అంటే అది ఇది. ఇంత గొప్ప బహుమతి అందించిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అంది మోహన ఉద్వేగంగా. ఓ చక్కటి పాపాయిని కని నాకు కానుకగా ఇవ్వు అన్నాడు నవ్వుతూ. నో, నాకు నీలా అందమైన మంచి మనసున్న కొడుకు కావాలి అంది మోహన అఖిల్ని చూస్తూ. నో బేబీ, నాకైతే నీలా పుట్టబొమ్మల బార్బీ గర్ల్లా ఉన్న చక్కటి చుక్కలాంటి పాపాయి కావాలి అన్నాడు అఖిల్. నో అంటూ ఇద్దరు టామ్ అండ్ జెర్రీలా వాదులాడుకుంటుంటే, మాకైతే ఇద్దరు ఒకేసారి ఇచ్చినా పర్లేదు అంటూ నవ్వుతూ వచ్చింది సావిత్రి స్వీట్స్ పట్టుకొని. విషయం తెలుసుకున్న విష్ణు కూడా పరుగున వచ్చాడు ఆఫీసు నుంచి. అందరూ ఆ మాటకు నవ్వేశారు. రోజులు గడుస్తున్నాయి. మోహన్కి అప్పుడు 7వ నెల వచ్చింది. ఓ రోజు అర్ధరాత్రి మెలకువ వచ్చిన అఖిల్ పక్కన పడుకోవలసిన మోహన కనపడకపోయేసరికి కంగారుగా లేచి చుట్టూ చూస్తుంటే బాల్కనీలోని సిటౌట్లో కూర్చుని కనపడింది. ఏరా, ఎక్కడ కూర్చున్నావు, నిద్ర పట్టడం లేదా అంటూ దగ్గరికి వెళ్ళి అఖిల్ కంగారు పడ్డాడు మోహన కళ్ళల్లోకి కన్నీరును చూసి. ఏమైందిరా, ఎందుకు ఈ కన్నీరు అన్నాడు. ఎందుకో తెలియదు అఖి, మమ్మీ డాడీ గుర్తొస్తున్నారు. వాళ్ళ ఒడిలో సేద తీరాలని, అమ్మ చేత ఏవేవో వండించుకుని తినాలని, నాన్నతో కబుర్లు ఆడాలని చాలా కోరికగా ఉంది. వాళ్లను చూడాలనిపిస్తుంది పదే పదే అంది. అవునా, కానీ మన పెళ్లిలో ఎన్నేసి మాటలన్నారు. నువ్వు ప్రెగ్నెంట్ అని తెలియగానే మీ అమ్మకి ఫోన్ చేశావు. కనీసం నువ్వేం చెప్పాలనుకుంటున్నావో వినకుండా తిట్ల దండకం మొదలెట్టింది. ఇంకోసారి చేసావంటే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాము, మమ్మల్ని హెరాస్ చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు నీకు వాళ్ళని చూడాలని ఉందని వెళ్ళి చెప్తే వస్తారంటావా అన్నాడు అఖిల్ జరిగింది గుర్తు చేసుకుంటూ. అందుకే నీకు విషయం చెప్పలేక, నా కోరిక తీరే దారి కానరాక ఇలా
అంటూ మరోసారి కన్నీరు పెట్టుకుంది మోహన. ఏ మోహన, ఎందుకే ఏడుస్తున్నావు? ఏడవకు బంగారు. నేను రేపొద్దున్నే వెళ్తాను. వెళ్ళి మీ అమ్మా నాన్న కాళ్ళు పట్టుకొనైనా బ్రతిమిలాడి తీసుకొని వస్తాను. ప్లీజ్ బంగారం, నువ్వేడవకే. నువ్వేడిస్తే నాకేడుపు వస్తుంది అంటూ మోహన్ని పట్టుకొని ఏడ్చాడు అఖిల్. ఏ హకి, నువ్వెందుకు ఏడుస్తున్నావు? అంది మోహన అతని కన్నీళ్లు తుడుస్తూ. నా ప్రాణం కన్నీరు కారిస్తే నా కళ్ళు కన్నీరు కార్చవా అన్నాడు అఖిల్. సారీ అఖి, ఇంకెప్పుడు ఏడవను అంది కళ్ళు తుడుచుకుంటూ. దట్స్ మై గర్ల్. రేపు పొద్దున్నే వెడతాను. మీ అమ్మా నాన్నను తెస్తాను. సరేనా? రా పడుకుందువు గాని అంటూ ఆమెని బెడ్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. కాసేపటికి పడుకుంది మోహన. ఆమెనే చూస్తూ ఉండిపోయాడు అఖిల్. రేపు ఎలాగైనా వారిని తీసుకొని రావాలి. నా బంగారం కళ్ళల్లో ఆనందం చూడాలి అనుకుంటూ తను నిద్రపోయాడు. మర్నాడు ఉదయం లేచి ఆఫీసుకి వెళ్లకుండా మోహన కన్నవారింటికి వెళ్ళాడు. డోర్ బెల్ చప్పుడుకి తలుపు తీసిన మోహన తల్లి కౌసల్య. ఎందుకొచ్చావు అంది కోపంగా. ఆంటీ, మోహన మిమ్మల్ని చూడాలంటుంది. తనకిప్పుడు 7వ నెల. మీ పంతాలు పట్టింపులు పక్కన పెట్టి ఇంటికి రండి ఆంటీ. మీకోసం చిన్న పిల్లలా ఏడుస్తుంది మోహన అన్నాడు అఖిల్ అర్ధెంపుగా. ఆ పేరుతో మాకు కూతురు ఉండేది ఒకప్పుడు, కానీ అది చచ్చిపోయింది. సంవత్సరం అయ్యింది అంది సుమిత్ర. ఆంటీ, పెద్దవారు అలా మాట్లాడకూడదు. కడుపుతో ఉంది తను. మీకోసం పదే పదే కలవరిస్తుంది. ఎంత కాదన్నా తన కన్న తల్లి. తన కడుపులో ఉంది. మీ మనవలు కాకుండా పోరు. కడుపుతో ఉన్న ఆడపిల్లకి ఏవేవో కోరికలు ఆశలు ఉంటాయి. నేను ఎన్ని చేసినా తల్లిని కాలేను కదా. ప్లీజ్ ఆంటీ రండి అంటూ బ్రతిమిలాడాడు అఖిల్. అదే మాకేం కానప్పుడు దాని కడుపులో ఉన్న బిడ్డ మాకేమవుతుంది? దరిద్రపు సంత కోసం మా టైం వేస్ట్ చేయకు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంది కోపంగా. అలా అనకండి ఆంటీ. మోహన ఏడుస్తుందా ఆంటీ? తను ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను. ఒకే ఒక్కసారి వచ్చి వెళ్ళిపోండి చాలు. తను హ్యాపీగా ఉంటుంది. ఇంకెప్పుడు ఏ కోరిక కోరను అని అంది. మిమ్మల్ని ఎలాగైనా తీసుకొని వస్తానని చెప్పాను. దయచేసి నాతో రండాంటీ. మీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ అను కాళ్ళపై పడ్డాడు. ఇప్పుడు గుర్తుకు వచ్చారా దానికి తల్లి తండ్రి? మీ కూతురు లేచిపోయి పెళ్లి చేసుకుందంట అంటూ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, బయటికి రాలేక ఇంట్లోనే మగ్గిపోయాం. మా ఉసురు మీకు తగలకపోదా? చీరు నాశనమైపోతారు అంటూ 2 చేతులతో దండం పెట్టింది. కడుపుతో ఉన్న బిడ్డకు చూడాలని ఉందని చెప్పిన మీ మనసు కరగటం లేదు. ఏం తల్లండి మీరు? ఏ తల్లి అయినా తన కూతురు కడుపుతో ఉంది అంటే ఎంతో సంతోషపడుతుందో. కానీ మీరు చూడ్డానికి కూడా రానని అంటున్నారు. శాపనార్థాలు పెడుతున్నారు. పంతాలు పట్టింపులతో మీరే ఉండండి. నా మోహనికి ఎవరు లేకపోయినా నేనున్నా. నా కంటికి రెప్పలా చూసుకుంటా అంటూ వెళ్ళిపోయాడు అఖిల్. ఇంటి ముందు కారు ఆగిన శబ్దం రాగానే సోఫాలో కూర్చున్న మోహన బయటికి వచ్చింది. తల్లి వచ్చిందేమో అనుకుంటూ. కానీ అఖిల్ ఒక్కడే రావడంతో, ఏంటకి, అమ్మ వాళ్ళు వెనక వస్తున్నారా అంది. సమాధానం ఇవ్వకుండా ఇంట్లోకి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వచ్చేసేమే. అమ్మా నాన్న ఏమన్నారు అంటూ వెళ్ళి అతని పక్కన కూర్చుంది. అత్తయ్య, తల నొప్పిగా ఉంది. కాఫీ ఇవ్వరా ప్లీజ్ అన్నాడు అఖిల్. అఖి, నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా వచ్చేసామే. అమ్మ వాళ్ళు ఎక్కడ? అమ్మ 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 ఎన్నిసార్లు అడుగుతావు? నాకు అదే పని అనుకుంటున్నావా? ఈరోజు బిజీగా ఉండి వెళ్ళలేదు. అయినా ఆ రోజు పెళ్లిలో అన్ని మాటలు అన్న వాళ్ళ ఇంటికి ఎలా వెళతాను అనుకున్నావు అన్నాడు కోపంగా. అదేంటి అఖిల్ అలా మాట్లాడుతున్నావు? రాత్రి నువ్వేగా అన్నావు అమ్మను ఎలాగైనా తీసుకొని వస్తాను అని. అందుకే అడిగాను అంది బాధగా. రాత్రి నువ్వు ఏడుస్తుంటే చూడలేక అలా అన్నాను. అంతేకాని నేను ఈ జన్మలో వాళ్ళింటికి వెళ్ళడం జరగదు అంటూ సావిత్రి ఇచ్చిన కాఫీ కప్పు అందుకుని తాగి టీపాయ్ మీద పెట్టి గదిలోకి వెళ్ళిపోయాడు. వెళుతున్న అతడిని చూస్తూ ఉండిపోయారు మోహన, సావిత్రి. బాధతో కన్నీళ్లు వాటికవే వస్తుంటే తుడుచుకోకుండా సోఫాలో కూర్చుండిపోయింది మోహన. అది గమనించిన సావిత్రి, అయ్యో తల్లి, కడుపుతో ఉన్న పిల్ల ఏడవకూడదమ్మా అంది. అది కాదు ఆంటీ, తనే అన్నాడు అమ్మను తీసుకొని వస్తాను అని. అందుకే అడిగాను, లేదంటే నేను అడగను అంది బాధగా. వాడు ఏ మూడ్లో ఉన్నాడో
అందుకే ఇలా మాట్లాడాడు. లేదంటే ఎప్పుడైనా నీ మీద అరిచాడా చెప్పు? సరే, నాకు చెప్పు, నీకేం కావాలా? అవన్నీ నేను చేసి పెడతాను అంది సావిత్రి. ఆంటీ, నాకేం వద్దు. నేనేమి అడగకముందే అన్నీ తెచ్చి పెడుతున్నాడు అఖిల్. ఇంకేం వద్దు అంటూ అక్కడి నుంచి లేచి గదిలోకి వెళ్ళి మంచమ్మై పడుకొని ఉన్న అఖిల్ పక్కనే కూర్చుని, అమ్మ రానంది కదా అంది. నేను వెళ్ళలేదు, ఆఫీస్లో వర్క్ ఉండి అన్నాడు కళ్ళు తెరవకుండానే. ఎప్పుడూ లేనిది నా మీద కోపం అయ్యేసరికే అర్థమైంది. అమ్మ రానంది. ఆ మాట చెప్తే నేను ఎక్కడ బాధపడతానో అని నువ్వు ఇలా నా మీద అరిచేశావు అంతే కదా అంటూ అతని తలపై చెయ్యి వేసింది. అవునన్నట్లు తల ఊపాడు. చాలా మాటలని ఉంటుంది కదా. సమాధానం ఇవ్వకుండా ఉన్నాడు. సారీ అక్కి, నిన్ను అక్కడికి వెళ్ళమని చెప్పి చాలా తప్పు చేశాను. ఇంకెప్పుడు అలా చేయను అంది మోహన. నువ్వు తప్పు చేయడం ఏంట్రా? మీ మమ్మీ నీ కోసం వస్తుందని మాటిచ్చాను. మాటని నెరవేర్చుకోలేకపోయాను. నన్ను మన్నించు అన్నాడు అఖిల్. సరే చెప్పు, ఎక్కడికైనా వెళదామా? లేదైనా ఏదైనా కావాలా? చెప్పు, చిటికీలో నీ ముందు ఉంచుతా అన్నాడు ఆమె మూడు మార్చే ఉద్దేశంతో. ఏం వద్దు, నువ్వు ఇలా నా కళ్ళ ముందు ఉంటే అదే చాలు అంది. ఓ మంచి రోజు శ్రీమంతం చేశారు మోహనకి. రోజులు గడుస్తున్నాయి. అప్పుడు మోహనకి 9వ నెల. బాత్రూంలో స్నానానికని వెళ్ళిన మోహన కాలు జారి కింద పడింది. అమ్మ అంటూ ఆమె అరుపు వినగానే వెళ్ళి చూసిన అఖిల్ రక్తపు మడుగులో స్పృహలేని మోహనని చూడగానే కంగారుగా మోహన మోహన అంటూ పిలిచాడు. అప్పటికే విష్ణు, సావిత్రి కూడా వచ్చారు. అందరూ ఆమెను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. వెంటనే ఆపరేషన్కి ఏర్పాట్లు చేశారు డాక్టర్లు. ఓ గంట పాటు ఆపరేషన్ థియేటర్లో ఉన్న డాక్టర్ బయటికి రాగానే, డాక్టర్ మోహన అడిగాడు అఖిల్ ఏడుస్తూ. సారీ అఖిల్. కింద పడేటప్పుడు ఆమె కడుపు నేలని అమాంతం తాకటంతో కడుపులో ఉన్న పాప తలకి దెబ్బ తగిలింది. ఆపరేషన్ చేసి బయటికి తీసేసరికి బేబీ చనిపోయింది అన్నాడు డాక్టర్. దాంతో దుఃఖం తన్నుకు వస్తున్నా ఆపుకుంటూ, మోహన ఎలా ఉంది డాక్టర్? తనకి నిజం చెప్పారా అన్నాడు అఖిల్. లేదు అఖిల్, తను అన్కాన్షియస్లో ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ అఖిల్, కింద పడటంతో ఆమె గర్భసంచి బాగా దెబ్బతింది. దాంతో దాన్ని రిమూవ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మీదట ఆమె తల్లి కాలేదు అంది డాక్టర్. తన ప్రాణాలకేం పర్వాలేదు కదా డాక్టర్ అన్నాడు అఖిల్ ఏడుస్తూ. నథింగ్ టు వరీ అఖిల్ అంది డాక్టర్. తనకి ఎప్పుడు స్పృహ వస్తుంది డాక్టర్ అన్నాడు విష్ణు ఏడుస్తూ. బ్లీడింగ్ ఎక్కువ అయింది కాబట్టి కొన్ని సెడేటివ్స్ ఇచ్చాము. అండ్ ఒకేసారి 2 ఆపరేషన్లు జరిగాయి. దాంతో ఓ రోజంతా అన్కాన్షియస్లో ఉంటుంది. తర్వాత నార్మల్ స్టేజ్కి వస్తుంది అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయింది. అఖిల్ అక్కడే ఉన్న చైర్లో కూలబడిపోయాడు. మోహన అంటూ, రే, నువ్విలా అయిపోతే రేపు మోహన్కి ఎవరు ధైర్యం చెప్తారు చెప్పు. ధైర్యంగా ఉండు అఖిల్ అంటూ విష్ణు ఓదార్చాడు. అయినా అఖిల్ని ఆపడం అతని వల్ల అవ్వడం లేదు. తను రేపు పాప ఏదని అడిగితే ఏం చెప్పాలి మావయ్య? ఎన్నో ఆశలు పెంచుకుంది ఆ బిడ్డపై. ఆడపిల్ల డ్రెస్సులు, మగపిల్ల డ్రెస్సులు, బొమ్మలు, హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ ఎన్నో కొనుక్కొని దాచుకుంది. ఇప్పుడు ఇలా జరిగి బేబీ దూరమైందంటే భరించగలదా? తనని నేను ఓదార్చగలనా అన్నాడు అఖిల్ ఏడుస్తూ. ఇంతలో నర్సు వచ్చి ఓ చిన్న మూటని తీసుకువచ్చి, సార్ బేబీ బాడీ మీరు పూడుస్తారా లేదా మా సెంట్రీకి ఇచ్చి? నో, వద్దు, నేనే పూడుస్తాను, ఇటు ఇవ్వండి అంటూ ఆ మూట అందుకున్నాడు సెంట్రీ. ఆ మూట ఎటు విసురుతాడో, ఆ తర్వాత ఏం జరుగుతుందో ఊహించుకుంటూ ఆ మూటని గుండెలకు హత్తుకుని, చిన్ని తల్లి, మాకు అందరాని లోకాలకు వెళ్ళిపోయావు. నీ ముఖం కూడా చూసే భాగ్యం లేకుండా చేశాడే ఆ దేవుడు. మీ అమ్మకి నేనేం సమాధానం చెప్పను. ఇంత అన్యాయం చేస్తావని అనుకోలేదు తల్లి అంటూ గుండె లవిసేలా ఏడుస్తుంటే ఆపడం విష్ణు, సావిత్రల తరం కాలేదు. కాసేపటికి తేరుకున్న అఖిల్, మామయ్య పద, నా బిడ్డని సాగనంపుదాం అన్నాడు ఉద్వేగంతో. ఇద్దరు వెళ్ళి బేబీని తమ సొంత స్థలంలో పూడ్చిపెట్టి వచ్చారు. ఆ రోజంతా పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదెవరు. మర్నాడు మెలకు రాగానే మోహన చుట్టూ చూసింది. బిడ్డ కనపడకపోవడంతో అఖి అఖి అంటూ గట్టిగా పిలిచింది. ఆ అరుపులు విన్న అఖిల్ పరుగున వచ్చాడు. వెనకే విష్ణు, సావిత్రి కూడా. అఖి, మన బిడ్డ. ఏం సమాధానం చెప్పాలో తెలియక అలాగే నిలబడిపోయిన అఖిల్ చూస్తూ, మాట్లాడవేం అఖిల్, మన బిడ్డ ఎక్కడ అంటూ రెట్టించి అడిగింది. సమాధానం లేని ప్రశ్నకి బొదులెలా ఇవ్వగలడు తను? లేని బిడ్డను ఎలా తీసుకురాగలడు? అందుకే మౌనాన్నే ఆశ్రయించాడు. ఉబికి వస్తున్న కన్నీటిని అదిమిపట్టి. అంకుల్, అఖిల్ సమాధానం చెప్పడం లేదేంటి? నా బిడ్డ ఎక్కడా అంది విష్ణుని చూస్తూ. అతను సమాధానం ఇవ్వకపోయేసరికి, ఆంటీ నువ్వైనా చెప్పు, బిడ్డ ఎక్కడుంది? నేను వెంటనే చూడాలి తనని అంది సావిత్రి వైపు చూస్తూ. ఎవరూ సమాధానం ఇవ్వకుండా ఉండిపోవడంతో
సమాధానం ఇవ్వకుండా నిలబడి ఉన్నారే. నా బిడ్డ ఎక్కడ చెప్పండి అంటూ గట్టిగా అరుస్తూ అడిగింది. అలా అడుగుతున్నప్పుడు ఆమె గొంతులో వణుకు. ఇంకాసేపటికి ఫిట్స్ మొదలై కాళ్ళు చేతులు కొట్టుకుంటుంది. అఖిల్ డాక్టర్కి పరిగెట్టుకుంటూ వెళ్ళి విషయం చెప్పాడు. ఆమె వెంటనే వచ్చి మోహనని చూసి ఓ 2 ఇంజెక్షన్లు వేసింది. కాసేపటికి మోహన స్పృహ కోల్పోయింది. డాక్టర్ మోహన్కి ఏమైంది అన్నాడు. అఖిల్, మీరు నాతో రండి అంటూ తన క్యాబిన్కి వెళ్ళింది డాక్టర్. అఖిల్, విష్ణులు డాక్టర్ వెనకాలే వెళ్ళి చెప్పండి డాక్టర్, ఏం జరిగింది మోహన్కి అన్నాడు. ఓసారి ఆమెని ఈఎన్టీ డాక్టర్, నెర్మస్ డాక్టర్ని చూపించాల్సి ఉంటుంది అంది. ఏమైంది డాక్టర్ తనకి? ఎందుకు అన్నాడు అఖిల్ కంగారుగా. తన తలకి ఏదైనా దెబ్బ తగిలిందేమో అన్న చిన్న అనుమానం. దానివల్లే ఫిట్స్ వచ్చుంటాయి. నేను డాక్టర్ని ఇక్కడికే రప్పిస్తాను అంది. ఓకే డాక్టర్ అనడం తప్పించి ఇంకేం అనలేకపోయాడు అఖిల్. డాక్టర్స్ వచ్చి మోహనని టెస్ట్ చేశారు. ఆమె బ్రెయిన్కి స్కాన్ చేశారు. ఇంకొన్ని టెస్టులు చేశాక అఖిల్ని పిలిపించారు. మిస్టర్ అఖిల్, తలకి దెబ్బ తగలటంతో బ్లడ్ క్లాట్ అయ్యింది. దాంతో ఆమెకి ఫిట్స్ వచ్చింది. ఈ పొజిషన్లో ఆమెకి బేబీ లేదనే విషయం తెలిస్తే ప్యానిక్ అయ్యి ఆమె కోమాలోకి వెళ్ళిపోవచ్చు, లేదా బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి. నో, అలా కాకూడదు. నా మోహన్కి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను డాక్టర్. అది నా ప్రాణం అన్నాడు అఖిల్ ఏడుస్తూ. ఆమె ప్రాణాలు కాపాడుకోవాలంటే బేబీ బతికే ఉందని, పుట్టడంతో హెల్త్ కాన్షియస్ రావడంతో ఇంటెన్సివ్ కేర్లో ఉంచాలని చెప్తాము. ఇలా ఆమె ప్రాణాలను కాపాడుకోవడమే అన్నారు డాక్టర్స్. కానీ ఇలా ఎన్నాళ్ళు డాక్టర్? తన మానసిక పరిస్థితి కాస్త కుదుట పడ్డాక ట్రీట్మెంట్లో ఉన్న బేబీ చనిపోయిందని చెప్దాం. అప్పుడు తను అంతగా ప్యానిక్ అవ్వకపోవచ్చు. కానీ తనకి నిజం తెలిసే వరకు తను ఏం చేసినా ఏమన్నా మీరు రియాక్ట్ కాకండి. బిడ్డని చూడాలని ఆ తల్లిని అర్థం చేసుకోండి. మోహనని కూడా పసిపాపలానే చూసుకోండి. టేక్ కేర్ ఆఫ్ హెయిర్ అంటూ వెళ్ళిపోయారు డాక్టర్లు. రాత్రికి మెలకువ వచ్చిన మోహన్కి బేబీ ఇంటెన్సివ్ కేర్లో ఉందని, ఎవరిని ఎలో చెయ్యరని చెప్పాడు అఖిల్. దూరం నుంచి చూస్తాను అంటే, లేదు మోహన, బేబీకి కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. బయటి వాళ్ళని వెళితే ఆ ఇన్ఫెక్షన్లు పెరిగే ఛాన్స్ ఉంది అంటూ హాస్పిటల్లో ఉన్నవాళ్ళు సర్ది చెప్పాడు. ఇంకా ఎక్కువగా కేకలు వేస్తే సెడిటివ్స్ ఇచ్చి పడుకోబెట్టేవారు. తనని అలా చూస్తూ ఉండలేక పిచ్చివాడిలా తయారయ్యాడు అఖిల్. వారం తర్వాత మోహనని డిశ్చార్జ్ చేశారు. అప్పటినుంచి మోహనని సముదాయించడం ఇంకా కష్టంగా మారింది. బేబీ కోసం అడిగి అడిగి అఖిల్ని విసిగిస్తుంటే ఓ రోజు కోపం తట్టుకోలేక కొట్టేశాడు. దాంతో ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. ఎందుకు నా పాపని నాకు చూపించడం లేదు? ఏం చేసావు తనని అంది ఓ రోజు. చెప్పాగా మోహన, బేబీకి హెల్త్ బాలేదని, క్యూర్ అయ్యాక తీసుకొని వస్తాను సరేనా అని తప్పించుకోబోయాడు. ప్రతిరోజు ఇదే మాట చెప్పి తప్పించుకుంటున్నావు అఖి. పాపకి పాలు పట్టాలి. నా రొమ్ములు గడ్డ కట్టేస్తున్నాయి. నొప్పి భరించలేకపోతున్నాను. అయినా చూస్తూ ఉన్నావంటే నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఏం చేసావు చెప్పు అంది కోపంగా. నేనేమీ చెయ్యలేదురా, బేబీ హాస్పిటల్లో ఉంది అన్నాడు అఖిల్. లేదు, ఇన్ని రోజులు ఉంచరు ఎవరు, కనీసం ముఖం కూడా చూడనివ్వకుండా. ఏదో జరిగింది. ఏం చేశారో చెప్పండి. మీరంతా కలిసి ఏదో చేశారు అంటూ ముగ్గురిని తిట్టడం మొదలుపెట్టింది. చెప్పాం కదమ్మా, పాప హాస్పిటల్లో ఉందని అంది సావిత్రి. అబద్ధం చెప్తున్నావు నువ్వు. లేదు, బేబీ హాస్పిటల్లో లేదు. అయినా ఓ కన్న తల్లి పడే ఆవేదన నీకు అర్థం కావడం లేదా? ఎలా అవుతుందిలే, గుడ్రాలివి కదా. నవమాసాలు మోసి పిల్లల్ని కనుంటే ఆ బాధ తెలిసేది. పుట్టి ఇన్ని రోజులైనా నా బిడ్డని చూడకపోతే నా మనసు ఎంతలా కుమిలిపోతుందో అంటూ పిచ్చి పట్టిన దానిలా అరుస్తూ, ఓహో, నీకు పిల్లలు లేరు కదా. నీ ఎదురుగా నేను బిడ్డని కనేసరికి కుళ్ళుతో నా బిడ్డని నువ్వే మాయం చేశావు. ఎవరికో దాన్ని ఇచ్చేశావు, అంతే కదా. మేనత్తే తప్పు చేసింది కాబట్టి సర్ది చెప్పుకుంటున్నాడు నా మొగుడు, అంతేనా? ఏం చేశావే రాక్షసి అంటూ ఫ్లవర్ వాజ్ని ఆమె పైకి విసిరింది. జస్ట్ మిస్, కళ్ళు పోవాల్సింది. దాంతో కోపంతో మోహన చెంపపై కొట్టి ఆఫీసుకి వెళ్ళిపోయాడు. తను వెళ్ళిపోయాక మోహన్ ఫ్యాన్కి ఉరివేసుకొని
చనిపోవాలని ప్రయత్నించడం. అప్పుడే ఆమెకి మందులు ఇవ్వడానికి వచ్చిన సావిత్రి చూసి ఆమెని కాపాడటంతో పెద్ద గండమే తప్పింది. సావిత్రి ఏడుస్తూ ఫోన్ చేయడంతో అఖిల్ ఇంటికి పయనమయ్యాడు. వేగంగా వెళుతున్న కారుకి అతని ఆలోచనలకి ఒకేసారి బ్రేక్ పడింది. ఎవరో కారుకి అడ్డుగా రావడంతో ఎవరో ముఖాన్ని కప్పుకున్న మనిషి రోడ్డు దాటుతూ చూసుకోకుండా అఖిల్ కారుకి అడ్డంగా వచ్చింది. అతను బ్రేక్ వేయకపోతే ఆమె ప్రాణం పోవాల్సిందే. కోపంగా కిందికి దిగి, ఏ చూసుకొని వెళ్ళడం తెలీదా నీకు అంటూ కోపగించుకుంటున్న ఆ వ్యక్తి పట్టించుకోకుండా వెళ్ళిపోవడం ఆశ్చర్యంగా అనిపించింది అఖిల్కి. ఓ 4-5 కుక్కలు అరుపులు వినపడి రోడ్డు పక్కనే ఉన్న పొదల్లో అసంకల్పితంగా అటువైపు చూశాడు. ఏదో మూట చుట్టూ తిరుగుతూ గొడవ పడుతున్నాయి. ఎందుకో అతని మనసు కీడు శంకిస్తుండగా అటుగా పరిగెత్తాడు. కర్రలతో ఆ కుక్కలను తరిమి కొట్టి ఆ మూటను విప్పి చూశాడు. ముద్దుగా బొద్దుగా అందంగా ఉన్న ఆడబిడ్డ. ఎవరో పడేశారు. ఇందాక రోడ్డుపై తన కారుకి అడ్డుగా వచ్చిన వ్యక్తి పొదల్లోకి విసిరేసి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. అనుకున్నట్టు ఆ బిడ్డని తనతో పాటు తీసుకుని వెళ్ళి కారులో పెట్టాడు. మోహన పడే బాధని చూడలేక ఆ దేవుడే ఓ పరిష్కారం చూపించాడనుకొని దారిలో బిడ్డకి చిన్న డ్రెస్సులు డైపర్లు తీసుకొని పాపకి తొడిగి ఇంటికి పయనమయ్యాడు. మంచంపై నీరసంగా పడుకొని ఉంది మోహన. పాప, నా పాప, వీళ్ళు నిన్ను నా నుంచి దూరం చేయాలని చూస్తున్నారు. ఆఖరికి నన్ను ప్రాణంలా చూసుకునే అఖిల్ కూడా నాపై చేయి చేసుకుంటున్నాడు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ఎక్కడున్నావు తల్లి? దేవుడా, నన్నింతగా శిక్షించడం ఏమైనా బాగుందా? కన్న బిడ్డకు కళ్ళారా చూసుకునే భాగ్యాన్ని కూడా నాకు రాసి పెట్టలేదా? నేనేం పాపం చేశాను అనుకుంటూ తనలో తానే కొమిలిపోతుంది. అత్తయ్య అనే పిలుపు వినిపించడంతో సోఫాలో కూర్చున్న సావిత్రి, అప్పటికే ఇంటికి చేరిన విష్ణు గుమ్మం వైపు చూశారు. చేతిలో బిడ్డతో అఖిల్. ఆశ్చర్యంగా అతని దగ్గరికి వెళ్ళి, అఖిల్, ఈ బిడ్డ అన్నారు. అతను విషయం మొత్తం చెప్పాడు. ఆ దేవుడే మనకు దారి చూపించాడు అనుకుంటూ, మోహన, పాప, నీ పాప వచ్చిందిరా అంటూ పిలిచింది సావిత్రి. పాప, నా పాప వచ్చిందా? అఖిల్ పాపను తీసుకుని వచ్చాడు. పాప వచ్చింది అంటూ పరుగున బయటికి వచ్చింది మోహన. చేతిలో ఉన్న బిడ్డని చూడగానే ఆమెలో ఆనందంతో పాటు కన్నీరు. అఖిల్ లోపలకు తీసుకుని రాబోతుంటే ఆగండి అంది. ముగ్గురిలోనూ ఆశ్చర్యం, భయం. హాస్పిటల్ నుంచి తీసుకొని వస్తున్నారు. ఎంత దిష్టి తగిలిందో నా బిడ్డకి. ఉండండి, దిష్టి తీస్తాను అంటూ దిష్టి నీళ్లు సిద్ధం చేసి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఆ హాస్పిటల్లో నిన్ను తాకిన ప్రతి ఒక్కరి దిష్టి పోవాలి అంటూ దిష్టి తీసింది. ఇప్పుడు రండి ఇంట్లోకి. వాటిని బయట పారబోసి ఇంట్లోకి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని అఖిల్ చేతిలోని బిడ్డనందుకుంది. ఆమె చేతుల్లోకి వెళ్ళగానే అంతవరకు పొడుగుని ఉన్న బిడ్డ నిద్ర మేలుకొని ఒక్కసారిగా ఏడుపు మొదలుపెట్టింది. అయ్యో తల్లి, ఏమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది అఖిల్? పాప ఎందుకు ఏడుస్తుంది అంది కంగారుగా. ఏం చేయాలో తెలియక. అప్పుడు గుర్తొచ్చింది అఖిల్కి. పాల డబ్బా, పౌడరు కొనడం మర్చిపోయాను. ఆకలి ఏడుస్తుందేమో అనుకుంటూ మామయ్య అంటూ విష్ణుని పక్కకి పిలిచి విషయం చెప్పాడు. నేను ఇప్పుడే వెళ్ళి తెస్తాను అంటూ విష్ణు బయటికి వెళ్ళబోయాడు. బిడ్డ ఏడుస్తుంటే మోహనలోని మాతృ హృదయం కరిగి ఆమె రొన్నులో చిన్న నొప్పి మొదలైంది. అప్పుడు అర్థమైంది మోహనకి పాపకి ఆకలిస్తుందని. వెంటనే తన చీర చాటున బిడ్డని ఉంచి జాకెట్ హుక్స్ తొలగించి స్థానాలను బిడ్డ నోటికి అందించింది. బిడ్డ వెంటనే అందుకుంది. కాసేపు ఏడ్చింది. మోహన్కి ముఖంలో బాధ. కానీ మరి కాసేపటికి బిడ్డ ఏడుపు ఆపేసింది. మోహన ముఖంలో బాధ స్థానం నవ్వు వికసించటంతో ముగ్గురిలోనూ ఆశ్చర్యంతో కూడిన ఆనందం. బిడ్డ కడుపు నిండా పాలు తాగి నిద్రపోయాక చీరను సవరించుకుని కన్నీరు నిండిన కళ్ళతో అఖిల్ వైపు చూసి, థ్యాంక్ యూ అఖిల్, నా బిడ్డను నాకు అప్పగించి అపూర్వమైన బహుమతిని ఇచ్చావు. ఓ తల్లికి తన బిడ్డను చేతిలోకి తీసుకొని పాలివ్వడం కంటే గొప్ప అనుభూతి ఏదీ ఉండదు తెలుసా? ఇన్నాళ్ళు అది లేక నేనెంత వేదన చెందాను. దానివల్లే నిన్ను చాలా బాధ పెట్టాను. ఎప్పుడు అడిగేవాడివి, ఏం కావాలో చెప్పు, చిటికలో తెస్తాను. ఇంతకన్నా గొప్ప బహుమతి ఏదైనా ఉంటుందా అంది కళ్ళల్లో మెరుపుతో. ఆంటీ, నన్ను క్షమించు, నేను అనరాని మాటలు అన్నాను. అంకుల్, మీరు కూడా క్షమించండి అంది సావిత్రి వైపు చూసి. అయ్యో, అవే మాటలమ్మా. పిల్లని చూపించడం లేదన్న బాధతో అన్నావు. ఆ మాత్రం దానికి క్షమాపణలు ఎందుకు? మాకు కూతురుగా నీకు అనే అధికారం, హక్కు ఉన్నాయి అంది సావిత్రి.
అది మీ మంచితనం, కానీ నేనెంత పోలిష్గా బిహేవ్ చేశానో నాకు తెలుసు అంది తలదించుకుని. ఇన్నాళ్ళు బిడ్డను తేలేదని బాధపడ్డావు, ఇప్పుడు మమ్మల్ని తిట్టావని బాధపడుతున్నావు. అవన్నీ పక్కన పెట్టేసి నువ్వు నవ్వు తల్లి అన్నాడు విష్ణు. అఖిల్ మాత్రం మోహనలో వచ్చిన మార్పుని, ఆ మార్పుకి కారణమైన బిడ్డని చూస్తూ ఉండిపోయాడు. అఖిల్, ఇంతకీ బిడ్డ ఎవరి పోలిక అంది మోహన. గతుక్కుమన్నాడు అఖిల్, ఏం చెప్పాలో తెలియక. చిన్నపిల్లలకి పోలికలు అప్పుడే ఎలా తెలుస్తాయి? అది పడుకుంది కదా, దానికి పక్క సిద్ధం చేసి అందులో పడుకోబెట్టు. అఖిల్, నువ్వు మీ మామయ్య సిద్ధాంతి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు బారసాల చేయాలో కనుక్కోండి అంటూ తొందర పెట్టింది సావిత్రి. సరే అని ఎవరికి కేటాయించిన పనులు వారు చేయటానికి సిద్ధమయ్యారు. పాప రాకతో ఆ ఇంట్లో కోల్పోయిన ఆనందం మరోసారి తిరిగొచ్చింది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.